డ్రాగన్ కంట్రీ మళ్లీ రెచ్చిపోతోంది. భారత్పై విషం చిమ్ముతూ సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతోంది. తూర్పు లద్దాఖ్ ఘటనతో చైనా దుశ్చర్యలు మరోసారి బట్టబయలయ్యాయి. దాయాది దేశం కన్నింగ్ ప్లాన్స్ బహిర్గతమయ్యాయి. చైనా బంకర్లను ఎందుకు నిర్మిస్తోంది? భారత్ను మరోసారి కవ్వించే ప్రయత్నం చేస్తోందా? డ్రాగన్ కంట్రీ ఎలాంటి కుయుక్తులకు తెరతీస్తోంది? కుక్కతో ఒక వంకర అన్న మాట చైనాకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. భారత్ విషయంలో డ్రాగన్ కంట్రీ తీరు మార్చుకోవటం లేదు. సరిహద్దులో చైనా దుందుడుకు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. ఛాన్స్ దొరికితే భారత్తో గిల్లి కజ్జాలు పెట్టుకోవాలని చూస్తూనే ఉంటుంది. భారత్ అభివృద్ధిని తట్టుకోలేని చైనా మన దేశాన్ని ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తూ ఉంటుంది. అందుకే ఎలాగైనా భారత్ను అస్థిరపరిచేందుకు పక్కదారులు వెతకటం, ఏవీ దొరక్కపోతే కవ్వింపు చర్యలకు దిగటం డ్రాగన్ కు అలవాటుగా మారింది. ఆ మధ్యకాలంలో భారత్ భూభాగాలను తమవిగా చూపుతూ కొత్త మ్యాప్ విడుదల చేసి హడావిడి చేసింది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్, అక్సై చిన్ భూభాగాలను తమ అంతర్భాగంగా చూపిస్తూ కొత్త మ్యాప్ విడుదల చేసి రాద్ధాంతం సృష్టించింది. 2023 ఏడాదిలో ఎడిషన్ పేరుతో ఈ కొత్త మ్యాప్ ను చైనా తన అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచింది. భారత భూభాగాలతో పాటు తైవాన్ ను, సౌత్ చైనా సముద్రాన్ని న్యూస్ లో పొందుపరిచింది. అరుణాచల్లోని భారత భూభాగాలతో పాటు తైవాన్ ను, సౌత్ చైనా సముద్రాన్ని మ్యాప్ లో పొందుపరిచింది. అరుణాచల్లోని ప్రాంతాలకు చైనా పేర్లు సూచిస్తూ డ్రాగన్ ఈ విధంగా మ్యాపులు విడుదల చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ భూభాగమేనని భారత్ పదే పదే చెబుతున్నా చైనా మాత్రం తీరు మార్చుకోవటం లేదు. ఈ వివాదం ఇంకా సద్దుమణక్క ముందే సరిహద్దుల దగ్గర చైనా తన వంకర బుద్ధి మరోసారి బయట పెట్టుకుంటోంది. కవ్వింపు చర్యలకు దిగుతూ భారత్ను రెచ్చగొడుతోంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా చైనా చేసిన మరో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA తూర్పు లద్దాఖ్ అండర్ గ్రౌండ్ లో బంకర్ల నిర్మాణానికి సంబంధించి శాటిలైట్ చిత్రాలు బయటకు రావడంతో తీవ్ర కలకలం రేగుతోంది. తూర్పు లద్దాఖ్ లోని పాంగాంగ్ సరస్సు వద్ద భారీ బంకర్లు నిర్మించేందుకు చైనా సైన్యం చాలా లోతుగా తవ్వుతున్న దృశ్యాలు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. దీంతో చైనా భారీ కుట్రకు మరోసారి తెరతీసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయుధాలు, ఇంధనం నిల్వ చేయడంతో పాటు సాయుధ వాహనాలకు పటిష్టమైన షెల్టర్లుగాను ఉపయోగించుకోవటం కోసమే చైనా ఈ బంకర్లను తవ్విందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాంగాంగ్ సరస్సు ఉత్తర దిక్కున పర్వతాల మధ్య సిర్జా ప్రాంతంలో చైనా సైన్యం PLA ది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రధాన స్థావరం ఉంది. పాంగాంగ్ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించిన డ్రాగన్ సైన్యానికి అదే ప్రధాన కార్యాలయం. దాన్ని వాస్తవాధీన రేఖకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో నిర్మించారు. అది భారతదేశ భూభాగమని భారత్ వాదిస్తోంది. 2020 మేలో వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైన్యం మధ్య జరిగిన ఘర్షణలో 20 మందికి పైగా భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు ముందు ఇక్కడ ఎటువంటి మానవ ఆవాసాలు లేవు. 2021-22 మధ్యలోనే సిర్జాపాలోని స్థావరాన్ని డ్రాగన్ సైన్యం నిర్మించింది. అక్కడ ఆయుధాలు, ఇంధనం, ఇతర సామాగ్రి నిల్వ చేసుకునేందుకు భూగర్భ బంకర్లు నిర్మిస్తున్న విషయాన్ని అమెరికాకు చెందిన బ్లాక్ స్కై సంస్థ ఉపగ్రహ చిత్రాల ద్వారా వెలుగులోకి తెచ్చింది. తమ ఉపగ్రహాల ద్వారా రోజుకు 15 సార్లు ఫోటోలు తీయగల సామర్థ్యం ఈ సంస్థకు ఉంది. మే 30వ తేదీన తీసిన ఫోటోలో 8 ఏటవాలు మార్గాలు ఉన్న భారీ భూగర్భ బంకర్ ఒకటి వెలుగులోకి వచ్చింది. దానికి సమీపంలోనే 5 ప్రవేశ మార్గాలున్న మరో చిన్న బంకర్ కూడా ఉంది. ఇక్కడి ప్రధాన స్థావరం కోసం అనేక భారీ భవనాలు నిర్మించడంతో పాటు సాయుధ వాహనాల పార్కింగ్ కు పటిష్టమైన షెల్టర్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి 4 ఏళ్లకు ముందు ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. కానీ ఇప్పుడు అక్కడ ఆర్మీ యుద్ధ ట్యాంకులు, ఇంధనం, సైనిక అవసరాలకు వాడే వాహనాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ 2021-22 మధ్య నిర్మించిన బంకర్లేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. వీటిని ఆయుధాలు, ఇంధనం, ఇతర ఆర్మీ సామాగ్రిని భద్రపరిచేందుకే చైనా నిర్మిస్తోందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ చైనా ఇంకా పూర్తి స్థాయిలో బంకర్ల నిర్మాణం పూర్తి చేయనప్పటికీ వీటి కోసం చాలా హై టెక్నాలజీతో లోతుగా తవ్వకాలు చేస్తున్నట్లుగా మాత్రం తెలుస్తోంది. కొన్ని బంకర్లను ఆయుధాలు నిల్వ చేయడం కోసం, మరికొన్ని బంకర్లను ఇంధనం నిల్వ చేయడానికి, ఇంకొన్ని బంకర్లను సాయుధ వాహనాలను సేఫ్ గా ఉంచేందుకు ఏర్పాటు చేసుకున్న షెల్టర్స్ గా ఉపయోగించుకోవాలన్నది డ్రాగన్ ప్లాన్ గా తెలుస్తోంది.
దీన్ని బట్టి భవిష్యత్తు కోసం చైనా భారీగా ప్రణాళికలు రచిస్తోందని యుద్ధ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే చైనా నిర్మిస్తున్న బంకర్ల శాటిలైట్ చిత్రాలపై భారత సైన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ చైనా బంకర్ల వ్యవహారంపై భారత రక్షణ రంగంలో కూడా తీవ్ర చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ పరిస్థితుల్ని ఆర్మీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. ఎల్ఓసి వెంబడి ఉన్న సైన్యాన్ని అప్రమత్తం చేస్తోంది. చైనా కవ్వింపు చర్యలకు దిగేందుకు అవసరమైనప్పుడు దాడులు చేసేందుకే సిర్జాఫ్ సైనిక స్థావరాన్ని పటిష్టం చేసుకుంటోందన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో భారత్ అన్ని రకాలుగా అప్రమత్తమవుతోంది.